హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ ప్యాటర్న్స్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, ఆల్ వెరైటీస్. మరి ఫస్ట్ సారీ పట్టు శారీస్ అండి. పట్టు. ఓకే. లైట్ వెయిట్ అండి, ఉప్పాడ పట్టు అండి. రాణి పింక్ కలర్. రాణి పింక్ ఆకృతి పట్టు అంటారండి. లైట్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఇక్కడ మనకి కొలనేత కాంబినేషన్ అండి. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ అయ్యేసరికి మనకి ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బంచెస్ స్టైల్లో ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఇచ్చారు, అంటే జరీతో మాత్రమే ఇచ్చారు. టూ సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి ట్రయాంగిల్ షేప్లో ఉన్న డిజైన్, తర్వాత మనకి అంబ్రిల్లా స్టిక్ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్ ఆఫ్ డిజైన్ని ఒక బోర్డర్ స్టైల్లో టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూద్దాం. శారీలో బోర్డర్స్ కూడా మనకి బ్రాడ్గానే ఇచ్చారండి, మరీ స్మాల్ సైజ్ బోర్డర్ కాకుండా టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ తీసుకుని దానిపైన మనకి బ్లూ కలర్తో థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ అనేది పైన బోర్డర్లో అన్ని అంటే ప్రతి చోట కూడా ఇదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన కింద కూడా టూ సైడ్స్ బోర్డర్లో మనకి ఈ టైప్ ఆఫ్ బంచ్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో కూడా శారీ అంతా కూడా అంటే పైన మనకి బోర్డర్లో సింగిల్ కలర్ వచ్చారు కదా, మనకి అంటే మెయిన్ శారీలో మాత్రం టూ కలర్స్ వేరియేషన్ ఉంటుంది. సేమ్ ఫ్లవరే, ఒకటి గోల్డ్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి వచ్చేసరికి బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుందన్నమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బంచెస్ స్టైల్లో ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్గా చూసే ప్యాటర్న్ ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్ చూస్తూ ఉంటాం. శారీ అంతా కూడా అంత హెవీ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయి. లైట్ వెయిట్ ఉప్పాడ శారీ, ఉప్పాడ పట్టు. ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కదా, ఈ మంత్ ఎండింగ్ వరకు. ఓకే, డిస్కౌంట్స్ అంటే వెయిట్ మీద ఉన్నాయి. కంచి పట్టు మీద 50% అండి. ఓకే. ఉప్పాడ పట్టు మీద 40%. అంటే లైట్ వెయిట్. ఆల్ వెరైటీ ఫ్యాన్సీ మీద అప్ టు 50%. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ కాంట్రాస్ట్ అండి. మనకి పళ్ళు ఏ కలర్ అయితే గ్రీన్ అండ్ పింక్. అలాగే టూ సైడ్స్ కూడా వితౌట్ బంచ్ ఉంది కదా, ఆ బోర్డర్ ఇచ్చేసారనమాట. వితౌట్ బంచ్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఆఫ్టర్ డిస్కౌంట్ 6095 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 6095 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ అండి, జార్జెట్. లంగావని స్టైల్లో జార్జెట్ అండి. ఓకే. ఇదేంటంటే శిల్పకళ అని ఇప్పుడు కొత్తగా వస్తుందండి, లేటెస్ట్ ప్యాటర్న్ ఇది, లేటెస్ట్ డిజైన్. ఓకే. అన్ని సారీస్ కి ఏంటంటే స్కర్ట్ బోర్డర్ టైప్ లో కింద ఇస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ కవర్ అయ్యే విధంగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట జరీతో. బోర్డర్స్ కూడా చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ కి గోల్డ్ కలర్ తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి 4 లైన్స్ లాగా ఇచ్చారు. ఇక్కడేమో మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్ కూడా కంటిన్యూ చేశారు. తర్వాత సీక్వెన్స్ వర్క్తో ఒక బోర్డర్ కూడా ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి, లైట్ వెయిట్లో ఉంటుంది. కాకపోతే పైన అంతా కూడా మనకి హెవీ లుక్ కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. ఇది లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత అంతా కూడా ఇది మనకి బనారస్ మెటీరియల్ యూజ్ చేశారు. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి గోల్డ్ కలర్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఇది ఇక్కడంతా కూడా మనకి డిజైనర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. సేమ్ బోర్డర్ అండి, శారీలో ఇంతకుముందు ఏదైతే చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ షోల్డర్ పార్ట్, అలాగే మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చేసి మనకి కుచ్చిళ్ళ పార్ట్లో ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఓకే. మనకి షోల్డర్ పార్ట్ మెటీరియల్, షోల్డర్ పార్ట్ కలర్ ఇచ్చారు కదా, షోల్డర్ పార్ట్ కలర్. మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చండి కాంట్రాస్ట్ కావాలనుకుంటే. ఇక్కడ బోర్డర్ మాత్రం సేమ్ శారీలో 3 సైడ్స్ ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4595 రూపీస్. 4595 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాం. డిస్కౌంట్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ అండి, లంగావని స్టైల్. లంగావని స్టైల్ కాదండి, డిజైనర్. హాఫ్ అండ్ హాఫ్ అంటే షోల్డర్ పార్ట్ ఒక కలర్, కింద స్కర్ట్ బోర్డర్ అంతా కూడా ఇంకొక డిజైనర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పటోలా టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారండి, అంటే ఒక డైమండ్ టైప్ లో ఇచ్చారు. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ 2 సైడ్స్, 1 సైడ్ గోట్ వర్క్, 1 సైడ్ చిన్న బోర్డర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా గోల్డ్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పైన పటోలా టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్. శారీ ఆల్ ఓవర్ బ్లాక్ కలరే ఉంటుంది, కాకపోతే మనకి డిజైనింగ్లో వేరియేషన్ అనేది చూపించారనమాట. పైన మొత్తం కూడా పటోలా టైప్ ఆఫ్ ఉంటుంది, ప్లెయిన్ అంటే సెల్ఫ్ కలర్ కాబట్టి మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది.
కింద బోర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి నెటెడ్ మెటీరియల్ యాడ్ చేసి దానిపైన అంతా కూడా వెల్వెట్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ షేడెడ్ తో లీఫ్ పార్ట్, ఫ్లవర్ వచ్చేసి మొత్తం కూడా వెల్వెట్ ఫ్లవర్, ఇంకొకటి ఎల్లో అండ్ బ్లూ కలర్ షేడెడ్ లో ఫ్లవర్. చాలా దగ్గరగా అంటే ఎండింగ్ వరకు ఇలాగే ఉంటాయి. ఎండింగ్ వరకు ఉంటుందండి. ఓకే, ఇదే గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బంచెస్ ని ఇచ్చారనమాట. రియల్ ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టైప్ లో ఎంబోజ్ లుక్ వచ్చే విధంగా మనకి ఈ వెల్వెట్ ఫ్లవర్ అనేది క్రియేట్ చేశారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ అండి. గోల్డ్ కలర్ కాంట్రాస్ట్, టోటల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ మల్టీపర్పస్ ఏ శారీ మీదకైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే శారీలో గోల్డ్ అండ్ మరూన్ కలర్ తో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో ఇంకా కలర్ చాయిస్ ఉన్నాయండి? ఉన్నాయండి. ఈ టైప్ ఆఫ్ సారీస్ లో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2700 రూపీస్. ఓన్లీ 2700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతా కృష్ణలో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ సారీ అండి. ఫ్యాన్సీ సారీ, ధార్వాడి. పళ్ళు పాట్ అండి. పళ్ళు పట్టు జూట్ పాట్ వస్తుందండి. జూట్ టైప్ ఆఫ్ పళ్ళు ఇచ్చారు. మొత్తం కూడా రెయినీ లుక్ లో కలర్ షేడెడ్స్ తో మనకి తెలుస్తుంది. ఈ పళ్ళు అంతా కూడా అటు ఇటు కూడా 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు. అంటే ప్లెయిన్ తీసుకున్నారు, ఎటువంటి డిజైన్ కానీ ప్రింట్ కానీ ఎంబ్రాయిడరీ కానీ లేకుండా ప్లెయిన్ పళ్ళు ఇచ్చారనమాట. సారీ మొత్తం లైట్ పింకిష్ కలర్ కాంబినేషన్ తో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ క్రీమ్ కలర్ మిక్స్ చేస్తూ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే పైన పార్ట్ చూసినట్లయితే కనుక ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్, అక్కడక్కడ స్నఫ్ కలర్తో రెయినీ లుక్ కనిపిస్తున్నటువంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ప్లెయిన్ ఇచ్చారు అంటే కింద బోర్డర్ బాగా హైలైట్ అవ్వాలి అంటే ఇక్కడ ప్లెయిన్ ఉంటేనే బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. సో లైట్ కలర్స్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్ని బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇంతకుముందు మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా కింద కంటిన్యూ చేస్తూనే పైనంతా కూడా క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని లైట్ వంగ పువ్వు రంగు అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో ఇక్కడ ఫ్లవర్ని బిగ్ సైజ్లో ఇచ్చారు. లోపల లైట్ బ్లూ కలర్ కూడా టచ్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా కింద ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ సేమ్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ 2 కలర్స్ వేరియేషన్ ఉన్నటువంటి ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. వావ్, సేమ్, కాకపోతే ఆ ఫ్లవర్స్ డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2295 రూపీస్. 2295 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడి తరమా. నెక్స్ట్ వెరైటీ ఆర్గంజా అండి. ఆర్గంజా క్రిస్టల్ ఫ్యాన్సీ అంటారండి. క్రిస్టల్ ఫ్యాన్సీ బ్రైట్ కలర్ కాంబినేషన్ కి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేసరికి ఫుల్ డిజైనర్ సారీ. పళ్ళు ఏదండి? పళ్ళు మనకి బాక్స్ పళ్ళు ఇచ్చారండి. చిన్న అంటే ప్లెయిన్ గోల్డ్ కలర్ లేయర్ ఇచ్చారనమాట. ఒక 1/2 మీటర్ కూడా కాకుండా కొంచెం తక్కువే ఇచ్చారు. మెయిన్ సారీ బోర్డర్స్ కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. బ్లూ కలర్ కి గోల్డ్ కలర్ తో కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే గ్లాసీ లుక్ ఉన్నటువంటి బ్లూ కలర్ కాంబినేషన్ కి లీఫ్ పార్ట్ లో ఒక హాఫ్ గోల్డ్ కలర్, ఒక హాఫ్ వచ్చేసరికి సిల్వర్ కలర్, 2 కలర్స్ వేరియేషన్ తో ఒక లీఫ్ లోనే మనకి ఇచ్చారు. ప్లస్ ఫ్లవర్ లో కూడా సిల్వర్ కలర్ ఫ్లవర్ తీసుకుని లోపల ఈనెలాగా గోల్డ్ కలర్ అనేది టచ్ చేశారు. క్రీపర్ పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా గోల్డ్ కలరే వస్తుంది. ఫుల్ సారీ ఇలా ఉంది. చాలా లైట్ వెయిట్, ఈజీగా క్యారీ చేయొచ్చు, కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ సేమ్ మనకి పళ్ళు బోర్డర్ గోల్డ్ కలర్ ఇచ్చారండి. వావ్, మల్టీపర్పస్ మంచి సాఫ్ట్ మెటీరియల్. గోల్డ్ కూడా మంచి సాఫ్ట్ మెటీరియల్ సేమ్ కాబట్టి, అంటే గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి మనం బ్లూ కలర్ తో ఏదైనా అంటే గోట్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1895 రూపీస్. 1895 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ చాయిస్ ఉన్నాయండి. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ సారీ అండి. ఫ్యాన్సీ సారీ పింక్ కలర్ జామ్దాని, రాణి పింక్ కాదు, అలానే బేబీ పింక్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్. జామ్దాని సీకో అంటారు. జామ్దాని సీకో పళ్ళు షార్ట్ పళ్ళు అండి. ఇది థ్రెడ్ డిజైన్ ఇచ్చాడు. ఓకే, మ్యాంగో లాగా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసి దాని లోపల మనకి ఒక ఫ్లవర్ ని యాడ్ చేసి 2 లైన్స్ లాగా ఇచ్చారండి. పళ్ళు అనేది ఓన్లీ 1/2 మీటర్ మాత్రమే క్రియేట్ చేశారు. ఎక్కువ హెవీ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయి. అక్కడక్కడ మాత్రమే కొన్ని ఫ్లవర్స్ ని మాత్రమే మనకి హైలైట్ చేశారు.
ఫస్ట్ మనం బోర్డర్ చూద్దామండి. బోర్డర్స్ చూస్తే 2 వేరియేషన్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి అవుట్లైన్ అంతా కూడా పింక్ కలర్ ఏదైతే ఉందో శారీ కలర్, ఆ కలర్ కనిపించే విధంగా మ్యాంగో క్రీపర్ని ఇచ్చారు. దీనికి ఆపోజిట్గా మొత్తం కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ క్రీపర్ కానీ మ్యాంగో డిజైన్ కానీ అంతా గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే బంచెస్ స్టైల్లో ఇచ్చారు. క్రీపర్ పార్ట్ కానీ లీఫ్ కానీ అంతా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి ఓన్లీ ఫ్లవర్ని మాత్రమే మనకి జరీతో హైలైట్ చేశారు. అక్కడక్కడ బంచెస్ స్టైల్లో ఇచ్చారనమాట శారీ అంతా కూడా, కానీ చాలా దగ్గరగా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపిస్తుంది. కింద బోర్డర్ని టచ్ చేస్తూ మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? సేమ్ మనకి రన్నింగ్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చారండి. 2 సైడ్స్ బోర్డర్ కూడా శారీలో ఉన్నటువంటి బోర్డరే ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక దీంట్లో గోల్డ్ కలర్ డిజైనింగ్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా ఈ శారీకి వేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 1925 రూపీస్. 1925 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. గీతాకృష్ణలో ప్యూర్ కంచిపట్టు శారీ మీద 50% డిస్కౌంట్, లైట్ వెయిట్ ఉప్పాడ మీద 40%, ఇలాంటి డిజైనర్ శారీస్ మీద అప్ టు 50% డిస్కౌంట్. ఈ ఆఫర్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇదేం ఫ్యాబ్రిక్ అండి? రింకిల్ షిఫాన్ అండి. రింకిల్ షిఫాన్ మెటీరియల్, స్మూత్ మెటీరియల్, దట్టు మనకి ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది. ఈ టైప్ ఆఫ్ సారీస్ కి నో ఐరన్ అండి, ఐరన్ చేయాల్సిన అవసరమే లేదు. ఈజీగా క్యారీ చేయొచ్చు, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. 3 సైడ్స్ బోర్డర్స్ ఇట్లానే ఇచ్చారా? 3 సైడ్స్ సేమ్. ఓకే, నేవీ బ్లూ కలర్ సారీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో మనకి గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత మధ్యలో చూసినట్లయితే మనకి వేవీ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చారు. తర్వాత అడ్జస్ట్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఏదైతే ఈ ప్యాచ్ వర్క్ ఉందో ఈ ప్యాచ్ వర్క్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్, అంటే వైట్ లోనే కొంచెం సిల్వర్ మిక్స్ ఉంటుంది, ఆ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ స్టైల్లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. నేవీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కి సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. మరి ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఈ 2 కలర్స్ లో రా సిల్క్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఇచ్చారండి, దానికి సేమ్ బోర్డర్. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 1895 రూపీస్. 1895 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. సీకో అండి, మనకి ఏంటంటే చందేరి ఫ్యాబ్రిక్స్ ఇచ్చారు, దానిలో సీకో అండ్ చందేరి మిక్స్ అండి. ఓకే, బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు ఇక్కడ. అంటే కడ్డీ బోర్డర్ లుక్కే కానీ మంచి షైనింగ్ ఉందన్నమాట. సేమ్ బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి స్మాల్ సైజ్ ఇచ్చారు కదా, మిగిలిన 2 సైడ్స్ కూడా కొంచెం లెంతీగా తీసుకున్నారు. తర్వాత ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారండి. ఈ బోర్డర్ కూడా మనకి ఎల్ షేప్లో బిగ్ సైజ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఎక్కడైతే వస్తుందో దానికి టచ్ చేస్తూ డిజైన్ చేశారు. ఇక్కడ యూజ్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్, అది కూడా శారీ ఏ కలర్ అయితే ఉందో గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో స్మాల్ చెక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేసి దాని లోపలంతా కూడా మనకి ఒక 4 to 5 కుందన్స్తో ఒక ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారు. మొత్తం కూడా కుందన్ స్టిక్ చేశారు. ఎల్ షేప్లో మనకి ఈ డిజైన్ వస్తుంది. శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూద్దాము. మిగిలిన పార్ట్ మొత్తం కూడా చాలా దగ్గరగా కుందన్ వర్క్ ఇచ్చారండి, గోల్డ్ కలర్ కుందన్స్ని. అంటే ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి ఇదే కలర్ కాంబినేషన్తో కుందన్ వర్క్ ఉంటుంది. ఈ కుందన్ వర్క్ కూడా 2.5 మీటర్స్, అంటే లంగావని స్టైల్ వేరియేషన్ ఒకటే శారీలో చూపించడం కోసం 2.5 మీటర్స్ మాత్రం చాలా దగ్గరగా ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత అసలు కుందన్స్ అనేది ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్గా ప్లెయిన్గా క్రియేట్ చేశారు. దీనికి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందండి? ఓకే, డార్క్ కలర్ గ్రీన్ కాబట్టి గ్రీన్ కలర్ వచ్చింది. మనం చెక్స్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదు అంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు, సీకో ఫ్యాబ్రిక్. తర్వాత పైన ఏదైతే చిన్న బోర్డర్ ఉందో చిన్న బోర్డర్ని ఇక్కడ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1165 రూపీస్. 1165 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్, నెక్స్ట్ చూడబోయే శారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. షిమ్మర్ షిఫాన్ అండి. షిమ్మర్ షిఫాన్, ఎథనిక్ అంటారండి దీన్ని. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే ఈ శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్తో ఒక బోర్డర్, తర్వాత లైట్ గ్రీన్ కలర్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే హిల్స్ టైప్లో ఒక డిజైన్ ఇచ్చారనమాట, అంటే డిజైనర్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది సిల్వర్ కలర్ షిమ్మర్ మిక్స్ చేశారండి, లైన్స్ వైజ్గా ఉండేటట్లుగా కనిపిస్తుంది శారీ అంతా కూడా.
దానిపైన అక్కడక్కడ మనకి సర్కిల్స్ టైప్లో ఒక డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం ఎల్లో థ్రెడ్ మిక్స్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ కలర్ థ్రెడ్ మిక్స్తో మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. సేమ్ డిజైన్, ఒక్కొక్క చోట ఎల్లో కలర్ని మనకి ఎక్కువ హైలైట్ చేస్తూ, ఇంకొక చోట సిల్వర్ కలర్ని హైలైట్ చేస్తూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్. ఇంకా వేరే ప్యాచ్ వర్క్స్ అవసరం లేకుండానే మంచి షైనింగ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. షిఫాన్ ఇది కూడా మనకి ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా క్యారీ చేయొచ్చు. రఫ్ అండ్ టఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది మెటీరియల్, అంటే స్మూత్ మెటీరియల్ కాబట్టి. దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పింక్, సేమ్ రా సిల్క్ అండి. అంటే బోర్డర్లో సేమ్ మనకి పింక్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, ఆ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. దట్టు మనకి పట్టు లుక్ కనిపించేటట్లుగా ఇచ్చారనమాట ఈ మెటీరియల్ కూడా. ప్లస్ శారీలో సేమ్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో 3 సైడ్స్ కూడా కామన్గా అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1695 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1695 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? కలర్ చాయిస్ ఉన్నాయి. వనస్థలిపురం గీతాకృష్ణలో మరికొన్ని డిజైనర్ కలెక్షన్స్ చూసే ముందు సొగస్చూడ్ తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడ్ తర్మా. నెక్స్ట్ వెరైటీ ఫ్యాన్సీ శారీ అండి, లైట్ వెయిట్ లో నోయల్ శారీ అంటారు ఇది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే అంటే బాగా హైలైట్ అయ్యే విధంగా డిజైన్ కాకుండా డల్ ఫినిషింగ్తోనే మంచి లుక్ వచ్చే విధంగా ఇచ్చారు డిజైన్ అనేది. దీంట్లో అంటే రస్ట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో డ్రాప్స్ టైప్ ఆఫ్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్, ఒక టర్నింగ్ క్రీపర్ డిజైన్, 3 వేరియేషన్స్తో మనకి ఒక చిన్న పళ్ళు మాత్రమే ఇచ్చారు. దీంట్లో బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ ఒక టర్నింగ్ క్రీపర్ని మధ్యలో యాడ్ చేసి అటు ఇటు కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ సన్నటి లైన్ ఉంటుంది. ఇప్పుడు పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూనే కింద మనకి బాగా హైలైట్ అయ్యే విధంగా ఇంకొక బోర్డర్ ఇచ్చారండి. దీనికి ఏంటంటే చుట్టూ అవుట్లైన్ అంతా కూడా సిల్వర్ జరీతో తీసుకుని లోపల మనకి పర్పుల్ కలర్ యూజ్ చేశారు. సో మనకి పర్పుల్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఫ్లవర్స్ డిజైన్, ఫ్లవర్ పార్ట్ మొత్తం కూడా పెటల్స్ అండ్ క్రీపర్ లీఫ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంటుంది. లోపల మనకి ఒక డ్రాప్ టైప్ లో ఒక చిన్న బడ్ ని సిల్వర్ కలర్ లో ఒకటి, అలాగే గోల్డ్ కలర్ లో ఒకటి, 2 కలర్స్ వేరియేషన్ తో ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి, అంటే డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు. మనం పర్పుల్ కలర్ కానీ సిల్వర్ కలర్ తో కానీ గోట్ వర్క్ చేయించుకుంటే బాగా హైలైట్ అవుతుంది బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1165 రూపీస్. 1165 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మల్మల్ కోట అండి, మల్మల్ కోట లైట్ వెయిట్, హాఫ్ అండ్ హాఫ్, అంటే లంగాని స్టైల్ కాదండి, మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ టైప్ లుక్ చూపించారు. మంచి రెడ్ కలర్, చెర్రీ రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ కాంబినేషన్. కింద చూసినట్లయితే టోటల్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా ఒక కడ్డీ బోర్డర్ స్టైల్ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే సారీ అంతా కూడా బాగా హైలైట్ అయింది కాబట్టి అక్కడ మనకి మామూలుగా నార్మల్గా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ టచ్ చేస్తూనే రెడ్ అండ్ గోల్డ్ కలర్తో సన్నటి లైన్స్ లాంటి బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద బోర్డర్కి పైన బోర్డర్కి చాలా వేరియేషన్ ఉంటుందండి. పైన బోర్డర్ మనకి లైన్స్ టైప్లో ఇచ్చారు కదా, కింద బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ టచ్ చేస్తూ పైన కడ్డీ బోర్డర్ ఇచ్చారు. పైన ఏమో గ్రీన్ కలర్ ఇచ్చారు, కిందేమో పింక్ కలర్. ఈ బోర్డర్ కి టచ్ చేస్తూ గ్రీన్ కలర్ తో క్రీపర్ అండ్ ఫ్లవర్ పార్ట్ ఒకటి, పైన హైలైట్ అయ్యే విధంగా పింక్ కలర్ తో ఒక ఫ్లవర్ ఇచ్చారు. అంటే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి ఈ 2 కలర్స్ కూడా బాగా హైలైట్ చేశారు. మిడిల్ పార్ట్ లో అంటే ఈ 2 కలర్స్ ఎక్కడైతే మనకి మిక్స్ అవుతున్నాయో ఈ 2 కలర్స్ కాంబినేషన్ దగ్గర మనకి దగ్గర ఆల్మోస్ట్ 8 to 9 లైన్స్ తో కడ్డీ బోర్డర్స్ ఇచ్చారనమాట. కింద మనకి డిజైన్ వచ్చింది కాబట్టి పైన ఆల్మోస్ట్ ప్లెయిన్ ఉంటుంది, కానీ చాలా బాగుందండి ఈ సారీ. మరి ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. డార్క్ కలర్ ఏదైతే ఉంటుందో సారీలో అదే కలర్ బ్లౌజ్ ఇస్తారు. ఇక్కడ కూడా అట్లాగే టోటల్ గా బ్లాక్ కలర్ తో ఇచ్చారు. కింద డిజైన్ ఏదైతే ఉందో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, సేమ్ కలర్స్ ని మనకి సేమ్ డిజైన్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు హ్యాండ్స్ పార్ట్ లో. ఈ డిజైన్ అనేది మనకి నెక్ పార్ట్ లో అయితే బాగుంటుంది, ఎందుకంటే హ్యాండ్స్ అనేది అందరూ ఆల్మోస్ట్ స్మాల్ సైజ్ తీసుకుంటున్నారు కాబట్టి ఇంత డిజైన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే బ్యాక్ నెక్ పార్ట్ లో ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ సారీ కాస్ట్ అండి కేవలం 695 రూపీస్. ఓన్లీ 695 రూపీస్కి ఈ కలర్ఫుల్ కాంబినేషన్ శారీ అవైలబుల్ ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. దట్టు దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ అండి, లైట్ వెయిట్ శారీ, బెల్గామ్ సిల్క్ అంటారు. ఇది
60 grams weight. 60 grams weight. Grape color, చంద్రకాంత కలర్. మొత్తం కూడా కాంట్రాస్ట్ కలర్స్ కాంబినేషన్ తో టోటల్ సారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్ తో మస్టర్డ్ ఎల్లో, పింక్ అండ్ గ్రేప్ కలర్ తో పాటు గ్రీన్ కలర్ కూడా టచ్ చేస్తూ మనకి లైన్స్ వైజ్ గా బోర్డర్ అనేది ఇచ్చారు. అంటే పళ్ళు బోర్డర్ ఇది. ఇక్కడంతా కూడా ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ షేప్ తో ఉన్నటువంటి ఫ్లవర్స్ తీసుకున్నారు. లోపల కంపల్సరీ అన్నిటిలో కూడా మనకి గ్రీన్ కలర్ టచ్ చేశారు. పైన లేయర్ అంతా కూడా పింక్ కలర్ ఒక చోట, ఎల్లో కలర్ ఒక చోట ఉంటుంది. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలరే ఉంటుంది. ఇదే ఈ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అంటే కింద బోర్డర్ కి టచ్ చేస్తూ. ఈ సారీకి 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డరే కంటిన్యూ అవుతుందండి. ఈ బోర్డర్ అంటే ఈ సెకండ్ వైపు రిపీట్ చేస్తారు కదా, రిపీట్ చేస్తూనే దాంతో పాటు ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో ఆ బోర్డర్ ని కూడా ఇక్కడ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ లో అంతా కూడా 3 కలర్స్ వేరియేషన్, పింక్, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్. 3 కలర్స్ వేరియేషన్ తో మనకి స్మాల్ సైజ్ లో క్యూట్ గా ఉన్నటువంటి ఫ్లవర్స్ ని ప్రింటెడ్ స్టైల్లో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కవర్ చేశారు. మరి మల్టీ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్. అంటే ప్రింట్ అనేది మిస్ చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సేమ్ కలర్ వద్దు అనుకున్నట్లయితే కనుక సారీలో మనకి 3 కలర్స్ ఇచ్చారు కదా, ఈ 3 కలర్స్ తో ఏ బ్లౌజ్ అయినా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? కేవలం 985 రూపీస్. ఓన్లీ 985 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి హాఫ్ సారీ అండి. ఇది మనకి షేడెడ్ లో ఇచ్చారు. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక 2 డిఫరెంట్ స్టైల్స్ లో తీసుకున్నారు. బ్లూ కలర్ అలాగే కింద కూడా పిటాయి వర్క్ తో ఉన్నటువంటి కొంచెం బ్రాడ్ గా ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. మిగిలినంతా కూడా మనకి షేడ్ అండి. పైన వచ్చేసరికి క్రీమ్ కలర్, కింద మనకి పింక్ కలర్ కాంబినేషన్. దీని లోపల ఇంకొక లేయర్ ఉంది. ఆ లేయర్ లో నుంచి మనకి లీఫ్ వర్క్ తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ కూడా కనిపిస్తుంది. అది కూడా మనకి షేడెడ్ లోనే ఉంటుందన్నమాట. ఇట్లా లేస్ వర్క్ యాడ్ చేశారు. లోపల మళ్ళీ షిమ్మర్ ఫ్యాబ్రిక్. అంటే టోటల్ గా ఈ స్కర్ట్ పార్ట్ వచ్చేసి 3 లేయర్స్ లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కలీ స్టైల్లో ప్లెయిన్ ఇచ్చారు. పైన అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ ని యాడ్ చేశారు. కింద వచ్చేసరికి ప్యాచ్ వర్క్స్, ప్రతి ఒక్క కలీస్ కి కూడా డ్రాప్ టైప్ లో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ ఉంది. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మొత్తం జరీ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా హెవీ దామన్ పార్ట్ అనేది ఇచ్చారు. ఈ కలర్ఫుల్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్ కి ఓనియన్ బ్లౌజ్ ఎలా వచ్చాయో చూద్దాం. బ్లౌజ్ గోల్డ్ కలర్ షిమ్మర్ బ్లౌజ్, గోల్డ్ కలర్ బ్లౌజ్ ప్లస్ బోర్డర్ చూస్తే ఇలా ఇచ్చారనమాట. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్. ఓని మనకి పింక్ కలర్. వావ్, చాలా బాగుందండి. మంచి బ్రైట్ అండ్ షైనింగ్ లుక్ ఉంది. ఇది మనం బ్రైడల్ కలెక్షన్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కింద మనకి స్కర్ట్ పార్ట్ అంతా కూడా బాగా హైలైట్ చేశారు కాబట్టి. ఈ ఓనీ వచ్చేసరికి నెట్టెడ్ మెటీరియల్ రాణి పింక్ కలర్ ఇచ్చారు. దానిపైన చిన్న చిన్న కుందన్స్ ని ఇచ్చారు. అలాగే 4 సైడ్స్ కూడా మనకి బెల్ట్ పార్ట్ లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో, ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైనర్ బోర్డర్స్ ని మనకి 4 సైడ్స్ కూడా ఇచ్చారు ఓనీలో. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4485 రూపీస్. 4485 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడున్న టైంలో మీరు వచ్చినట్లయితే కనుక మీకు దీనిపైన డిస్కౌంట్స్ కూడా ఉన్నాయండి. ఇంతకుముందు చెప్పాను కదా, ప్యూర్ కంచిపట్టు సారీస్ మీద 50%, ఉపాయ టైప్ ఆఫ్ లైట్ వెయిట్ మీద 40%, డిజైనర్ వేర్ మీద మనకి 50%, అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓన్లీ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఓకే మోహన్ రావు గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.